హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. నేనైతే ఇది ఏ వీడియో అనుకుంటున్నారా, ఎందుకు మీ ముందుకి వీడియో తెచ్చాను అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ప్లీజ్ వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అక్కడికి నేను ఎందుకు వెళ్ళాను, వీళ్ళు ఎవరంటే మేమైతే దేవాంగులండి, నేసేవాళ్ళం దేవాంగులు అనమాట. కుల తరపున అయితే ఇక్కడైతే సంఘం ఉంది, దేవాంగుల సంఘం అనేసి ఉందన్నమాట మా ఊర్లో. ఆ సంఘం తరపున పిల్లలైతే మంచి మార్కులు వచ్చి మంచిగా చదువుకొని స్కూల్ ఫస్ట్ మంచి మార్కులతో వచ్చిన పిల్లలకైతే ఇక్కడ సంఘం తరపున అయితే ఇట్లా అవార్డ్స్, తర్వాత ఫోటో ఏమంటారో ఫ్రెండ్స్, ఇలా గిఫ్ట్లు అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ సార్ వాళ్ళు అట్లే మనీ ప్రైజ్ కూడా ఇక్కడ సార్ వాళ్ళందరూ కలిసి ఇలా ఒక సంఘం ఏర్పాటు చేసి కులం తరపున దేవాంగుల సంఘం అని ఏర్పాటు చేసి ఆ సంఘం తరపున ఇలా అయితే పిల్లలందరికీ, దేవాంగుల పిల్లలందరికీ మంచిగా మార్కులు వచ్చి ముందుకి బాగా చదివే పిల్లలకి, అలాంటి పిల్లలకి తీసుకొని వీళ్ళైతే ఇలా మంచిగా మీటింగ్ పెట్టుకొని మంచిగా మోటివేషన్ మాటలు చెప్పి, ఇక్కడైతే చాలామంది సార్ వాళ్ళు ఉన్నారు, తర్వాత మామూలు అందరూ ఉన్నారండి. అందరూ కలిసి ఇలా సంఘం ఒక ఏర్పాటు చేసుకొని ఆ సంఘం తరపున ప్రతి సంవత్సరం పిల్లలకైతే 13 సంవత్సరాల నుంచి ఇలా మంచిగా మోటివేషన్ ఇస్తూ మన కుల తరపున కూడా పిల్లలు మంచిగా స్థాయికి రావాలి, మంచిగా చదువుకోవాలి, బాగా జాబులు చేయాలి, వాళ్ళు చేసి ఇట్లా 10 మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చాలా మంచిగా మోటివేషన్ మాటలు అయితే ఇచ్చారనమాట అందరూ సార్ వాళ్ళు కూడా. సార్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత బిజీ లైఫ్లో కూడా కొంచెం టైం కేటాయించి కులం కోసం ఇంత ఆలోచించి మన పిల్లల్ని కూడా ముందుకు తేవాలి, మన కుల తరపున పిల్లల్ని కూడా ముందుకు తేవాలని చెప్పేసి వీళ్ళైతే మంచిగా మోటివేషన్ ఇస్తూ ఇలా అయితే అవార్డులు కూడా చూడండి, ఇవైతే అవార్డులు అంటారు, గిఫ్ట్ అంటారు, నేనైతే గిఫ్ట్ అంటాను అనమాట. ఇలా తయారు చేసి పిల్లలకైతే ఇస్తున్నారనమాట. అందుకోసం ఇంకా మీటింగ్ ఉందని చెప్తే నన్ను రమ్మని చెప్తే మేము వెళ్ళాము. నేను అక్కడికి ఎందుకు వెళ్ళానంటే మా పాప అయితే 10th క్లాస్ అయిపోయింది, మీకు అందరికీ తెలుసు, మంచి మార్కులతో వచ్చిండేది కూడా తెలుసు ఫ్రెండ్స్. కొన్ని వీడియోస్ అయితే పెట్టాను కదా చూడండి, ఇక్కడైతే నేను కూర్చున్నాను. కొన్ని వీడియోస్ అయితే మేము ముందరికైతే తెచ్చేసాను కదా ఇలా ఉందనేసి, అందుకోసం ఇక్కడ కూడా పిలిస్తే వెళ్ళాను అనమాట. ఇంకా ఏదో ఒక మీటింగ్ పడుతూనే ఉన్నాయి, అలా వెళ్తూనే ఉన్నాను. చాలా సంతోషం అనిపించిందండి నాకు. ఎందుకంటే నాకైతే చదువు అస్సలు లేదు, చిన్నప్పుడు ఏ రోజు నేను స్కూల్కి పోయిండేది కూడా నాకు గుర్తు లేదు. ఎందుకు అలా అంటే నేను చిన్నప్పుడే మా నాన్న అయితే చనిపోయారండి. ఇంకా రైతు కుటుంబం అది, ఇంకా మా అమ్మ వాళ్ళు అంత ఇంట్రెస్ట్గా ఏం చదివించడానికి అలా లేదు. మాకైతే ఆవులు గేదెలు అలా ఉండేవి అనమాట. ఇంకా దానిలను కాసేకపోవడం అలా నా లైఫ్ సాగిందనమాట. అందుకోసం చాలా అప్పట్లో, ఇప్పుడు అనిపిస్తుంది, అప్పట్లో చిన్నప్పుడు తెలియదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది నేను చదువుకుంటే బాగుంటుంది కదా, నాకే ఏదైనా ఒకటి వస్తుంది కదా అనే ఉద్దేశం అనమాట. చాలా బాధగా ఉండింది. కానీ ఇప్పుడైతే మా పిల్లల్ని ఇలా చూస్తూ 10 మందిలో ఇలా మంచిగా గౌరవిస్తుంటే గిన చాలా సంతోషం అనిపిస్తుంది. నాకు చదువు లేదనే ఫీలింగ్ పై మా పిల్లల నుంచి చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట. మా ఆయన కూడా అంతే అండి, చాలా కష్టపడి పిల్లల్ని అయితే చదివియాలి, ఒక స్థాయికి తేవాలనేసి చాలా కష్టపడతాడనమాట. అట్లా మా ఇద్దరి కష్టంతో మా పిల్లల్ని అయితే చదివించడానికి ముందుకైతే వచ్చామన్నమాట. ఇక్కడ చూడండి, ఈ అవార్డు తీసుకొని ఇది ఫోటో తీసుకుంటుంటే కళ్ళలో నీళ్ళు వచ్చాయండి. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా అనమాట. అందుకోసం ఇలా అయితే ఇంకా నా సంతోషాన్ని మీతో పంచుకుందామని చెప్పేసి చిన్న వీడియో అయితే మేము ముందుకు తెచ్చాను. ఇక్కడ సార్ వాళ్ళు కూడా అందరూ మోటివేషన్ మాటలు ఇచ్చేసి అంతా అయిపోయిన తర్వాత అలాగే మనీ ప్రైజ్ కూడా ఇచ్చారండి. మనీను తర్వాత ఇట్లా ఫోటో కూడా ఇచ్చారనమాట సంఘం తరపున. ఇప్పుడు ఆ డబ్బులు ఇస్తే ఇక్కడదో దాన్ని ఖర్చు పెట్టేస్తారు కదా, అదే ఇలా ఫోటో తరపున ఇస్తే మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకొని ఇంట్లో అవును మా సంఘం తరపున అనేసి ఉంటుంది కదా, రేపు పొద్దున మంచిగా స్థాయికి వచ్చినా కూడా సంఘానికి హెల్ప్ చేసేదానికి ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చేశారు. వీడియోలో అనిపించింది కామెంట్ బాక్స్లో